అరసవెల్లి రథసప్తమి ఉత్సవాలు ఫ్లాప్ అయ్యాయా? అధికారులు, పాలకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ఓవర్ యాక్షన్ అందుకు కారణమా? ఒకరికొకరు పొంతన లేని తీరుతో భక్తులు ఇబ్బందులు పడ్డారా? రద్దీ పెరిగినా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహించారా? తొక్కిసలాట చోటు చేసుకోవడంతో జిల్లా యంత్రాంగం కంగారు పడిందా? భక్తులెవరూ స్వామి దర్శనానికి ఇప్పుడిప్పుడే రావద్దంటూ ప్రకటించడం వెనుక అసలు కారణం అదేనా? పబ్లిసిటీపై పెట్టిన శ్రద్ధ భక్తుల రద్దీ నియంత్రణపై ఎందుకు లేకుండా పోయింది? సూర్యనారాయణ స్వామి భక్తుల ఇబ్బందులకు కారణమెవరు? శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు అట్టర్ ఫ్లాప్ అంటూ జిల్లావాసులు మండిపడుతున్నారు. ఉచిత దర్శనం అరగంట, 100, 300, 500 రూపాయల ప్రత్యేక దర్శనం 20 నిమిషాలంటూ దండోరాలాగా జిల్లా యంత్రాంగం, పాలకులు బాగా ఊదించడం బూమరాంగ్ అయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరి మాటలు నమ్మిన భక్తులకు అక్కడ పరిస్థితి భిన్నంగా ఉండటం చూసి అవాక్కయ్యారట. పేరుకే టైం స్లాట్, ఆ ప్రకారం ఒక్క భక్తుడిని కూడా పంపలేదన్న విమర్శలు రీసౌండ్ చేస్తున్నాయి. డబ్బులు కట్టి వచ్చిన వారికి చుక్కలు కనబడ్డాయట. పబ్లిసిటీపై ఉన్న శ్రద్ధ భక్తుల రద్దీని నియంత్రించడంలో పెట్టలేదట. సక్సెస్ అయితే తమ ఖాతాలో వేసుకోవటానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చూశారట. కానీ వేసిన ఎత్తుగడలు బెడిసికొట్టేసరికి ఆ తప్పిదం పోలీసు యంత్రాంగంపై తోసేస్తున్నారట. సోషల్ మీడియాది ఒక తీరు, బౌన్సర్లది మరో తీరు. భక్తులపై అంతా వారిదే జులుం. ఒక పక్క రద్దీలో ప్రజలు సొమ్మసిల్లిపోతున్న సమయంలో కూడా సోషల్ మీడియా ప్రతినిధులు చేసిన హంగామా అంతా ఇంతా కాదట. అధికారులు కూడా సోషల్ మీడియా ప్రతినిధుల హడావుడిని నియంత్రించలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా సోషల్ మీడియా ప్రతినిధులు వాహనాలపై తిరుగుతూ అంతా సూపర్ అంటూ బాకాలు ఊదటం ఏంటని భక్తులు నిలదీస్తున్నారు. భక్తుల ఇబ్బందులు సోషల్ మీడియాలో రాకుండా జాగ్రత్త పడ్డారన్న అపవాదు కూడా లేకపోలేదు. భక్తుల టైం స్లాట్స్ నిర్వహణలో సక్సెస్ అయ్యామని చెప్పుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యలపై ఎందుకు ఫోకస్ చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనం కోసం ఏకంగా 2.5 లక్షల మంది భక్తులు పోటెత్తారు. ఫలితంగా ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. క్యూ లైన్లలో గంటల కొద్దీ నిరీక్షించాల్సి రావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు, పిల్లలతో వచ్చిన భక్తులు క్యూ లైన్లలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తోపులాటలు, టికెట్ల రద్దు, రాజకీయ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రద్దీ నియంత్రణ కోసం అధికారులు ప్రత్యేక ప్రవేశ టికెట్లను రద్దు చేసి అందరినీ ఉచిత క్యూ లైన్లలోకి పంపడంతో గందరగోళం నెలకొందంటున్నారు. పైగా క్షేత్రస్థాయి సిబ్బంది వైఫల్యం వల్ల దర్శనంలో ఆలస్యం, నీరు, నీడ వంటి కనీస సౌకర్యాల కొరత కనిపించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు అతి చిన్న గ్రౌండ్లో భారీ కార్యక్రమం పెట్టడంతో భక్తులే కాక సమీప ఆసుపత్రుల్లో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారట. ఇక ఉత్సవాలంటూ నగరంలోని అనేక సంస్థల నుంచి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ముక్కు పిండి చందాలు వసూలు చేశారన్న చర్చ రీసౌండ్ చేస్తోంది. రథసప్తమి సందడి అరసవెల్లిలో అయితే దానిపై దృష్టి పెట్టకుండా క్షీరాభిషేకం ప్రారంభమయ్యే అరగంట ముందు వరకు మ్యూజిక్ షో హడావుడి కొనసాగడంతో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. క్షీరాభిషేకం జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న తోపులాటలో పోలీస్ బాస్ స్వయంగా దిగి కంట్రోల్ చేయడంతో ప్రాణాపాయం తప్పిందంటున్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచి ఉదయం 9 గంటల మధ్య 90,000 మందికి పైగా భక్తులు రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. రద్దీ విపరీతంగా ఉండటంతో కళ్లు తెరిచిన జిల్లా యంత్రాంగం మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులెవరూ రావొద్దంటూ అనౌన్స్ చేశారు. ఈ సమాచారం ఆయా మెయిన్ స్ట్రీమ్ ఛానళ్లలో ప్రసారం చేయాలంటూ సమాచార శాఖతో రిక్వెస్ట్ చేయించారు. రకరకాల పాసులతో భక్తులు అయోమయానికి గురయ్యారు. పైగా వీఐపీలు, రాజకీయ నాయకుల వెంట 30-40 మంది భక్తులు రావడంతో సామాన్య భక్తులు అనేక ఇక్కట్లు ఎదుర్కొన్నారు. దేవాదాయ శాఖను, అర్చకులను పూర్తిగా విస్మరించి అంతా పెద్దలదే పెత్తనమన్న రీతిలో సాగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో దేవాదాయ శాఖ అర్చకులు రథసప్తమి రోజున ఇంద్రపుష్కరిణి వద్ద స్వామివారికి క్షీరాన్నం వండి పెట్టడం ఆనవాయితీ. దానిని పక్కన పెట్టేశారన్న చర్చ కొనసాగుతోంది. అలాగే ఉత్తర ద్వారం ద్వారా వీవీఐపీలు, వీఐపీలు, డోనర్స్ వెళ్లటం కూడా ఈ రథసప్తమి లోపాల పుట్టగా మారిందనేది ఓ టాక్. పాసుల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతా జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ఈ కార్యక్రమం జరిగిందంటున్నారు. వీవీఐపీ టికెట్లు ఎన్నిచ్చారో, వచ్చేవారెవరో అన్నది ఓ స్పష్టత లేకపోవడం కూడా రద్దీకి ఓ కారణమంటున్నారు. జిల్లా యంత్రాంగం చేతి నుంచి ప్రజాప్రతినిధుల ద్వారా తమకు నచ్చిన వారికి టికెట్లు వెళ్లాయట. మరోవైపు సోషల్ మీడియాలో, ఆన్లైన్లో టికెట్లు అంటూ హడావుడి చేయించడంతో పక్క రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూడా అనేక మంది భక్తులు టికెట్లు కొనుక్కుని దర్శనానికి వస్తే నరకం కనిపించిందని మండిపడుతున్నారు. టికెట్లపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి స్కానర్లు మొరాయించాయి. ఫలితంగా సంబంధిత క్యూ లైన్లలో పంపకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడి స్వయంగా ఉన్నతాధికారుల్ని నిలదీశారట. అరసవల్లిలో గతంలో ఎన్నడూ ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని భక్తులు మండిపడుతున్నారు. పైగా సోషల్ మీడియా ప్రచారాలను నమ్మి మోసపోయామని భక్తులు గగ్గోలు పెడుతున్నారట. భవిష్యత్తులో ఇలా సోషల్ మీడియా అత్యుత్సాహం లేకుండా చూడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
భక్తుల ఇబ్బందులపై అధికారులు ప్రజాప్రతినిధులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.